విషయం ఏందంటే, సో యూత్ చాలామంది డ్రగ్స్‌కి, ఈ స్మోకింగ్‌కి బాగా అలవాటైపోయారు. సో, అంటే ఈ అలవాటు ఎందుకొస్తది? అదొకటి. ప్లస్ ఇంకోటి స్మోకింగ్. అంటే స్మోకింగ్ చాలామంది ఇప్పుడు వదిలేసి సో వేపింగ్. సో వేపింగ్ వర్సెస్ స్మోకింగ్‌గా జరుగుతుందిప్పుడు. అంటే దీని గురించి ఏం మాట్లాడతారు? సో వాస్తవంగా అండి మన బ్రెయిన్ కొన్ని పాజిటివ్ కెమికల్స్ మీద పనిచేస్తుందండి. ఓకే. ఆ పాజిటివ్ కెమికల్స్లో కొన్ని న్యాచురల్ ఓపియేట్ కెమికల్స్ అని అంటాము. అంటే ఓపియం అన్నప్పుడు అది ఒక డ్రగ్, కానీ న్యాచురలీ కూడా మన బాడీ ఓపియంని తయారు చేసుకుంటుంది. మనకు బయట నుంచి అసలు అక్కర్లేదు. వాటినే మనము ప్లెజర్ కెమికల్స్ అని అంటాము. ఈ ప్లెజర్ కెమికల్స్ మన బాడీలోకి ఏదైనా ప్లెజరబుల్ది ఎంటర్ అయినప్పుడు యాక్టివేట్ అవుతుంది. సో మన బాడీలోకి ఎంటర్ అవ్వడం అంటే ఏ విధంగా ఎంటర్ అవుతుంది? చూపు ద్వారా, వినికిడి ద్వారా, వాసన ద్వారా, స్పర్శ ద్వారా లేదా రుచి ద్వారా. ఓకే. ఈ రకంగా ఫస్ట్ ఏదైనా ఒకటి ఎంటర్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక బేకరీ ఐటమ్ ఎందులో అయితే చాలా స్వీట్ ఉన్నదో అది మొదటిసారి నా నోట్లోకి వెళ్తుంది, లేదా ఆల్కహాల్ అనేది మొదటిసారి నా శరీరంలోకి వెళ్తుంది. సో మొదట ఈ పాజిటివ్ కెమికల్స్ అన్నీ లైటప్ అయిపోతాయి. అంటే మన రూమ్లో అన్ని లైట్స్ ఆన్ చేసేస్తే ఎంత వెలుతురు వస్తుందో బ్రెయిన్ లోపల అంత లైటింగ్ అన్నది వచ్చేస్తుంది. ఈ రకమైన లైటింగ్ని చూసినప్పుడు మన బ్రెయిన్ డోపమిన్ని రిలీజ్ చేస్తుంది. డోపమిన్ ఏమిటి అని అంటే, ఏదో కొత్తది వచ్చింది, ఏదో ఇంట్రెస్టింగ్ది వచ్చింది, ఏదో మనకు అవసరమైనది వచ్చింది అని అనుకుని డోపమిన్ రిలీజ్ అవుతూ ఉంటుంది. మంచి వాటికి డోపమిన్ రిలీజ్ అవుతుంది, చెడు వాటికి కూడా డోపమిన్ రిలీజ్ అవుతుంది. సో ఈ రకంగా ఫస్ట్ ఈ ఓపియంకి సంబంధించిన ఓపియేట్ రిసెప్టార్స్ కెమికల్స్ రిలీజ్ అవుతాయి, ఎండోజీనస్ ఓపియం అని అంటాము. అది రిలీజ్ అయిన తర్వాత నెక్స్ట్ డోపమిన్ అన్నది రిలీజ్ అవుతుంది. ఈ డోపమిన్ అన్నది రిలీజ్ అయ్యే వరకు అది ఒక రకమైన మెమొరీని తయారు చేస్తుంది. సో వాస్తవంగా ఇవాళ రోజు మనము డోపమిన్ కావాలనుకునే దానికన్నా ఆ డోపమిన్ని చేజ్ చేయడము అన్నది ఎక్కువ చేస్తున్నాము. అందుకే చాలాసార్లు మనము ఏదైనా చెయ్యాలి అని అనుకున్నప్పుడు ఉండే ఎక్సైట్మెంట్ చేసిన తర్వాత అంత ఉండదు. ఎందుకంటే బికాస్ ఆఫ్ ద డోపమిన్ రష్. సో ఈ రకంగా ఒక డ్రగ్ అన్నది లోపలికి వెళ్ళినప్పుడు దానికి ఈ డోపమిన్ అటాచ్ అయ్యి ఒక పాజిటివ్ మెమొరీని, ఒక పాజిటివ్ ఎమోషన్ని తయారు చేస్తుంది. కొద్ది రోజుల తర్వాత ఎప్పుడైనా మన బాడీ లోపల ఈ పాజిటివ్ కెమికల్స్ తగ్గినప్పుడు మన ఈ మెమొరీ బయటకు వచ్చి ఒక ఐడియాని తీసుకొస్తుంది. మళ్ళీ చేస్తే అయిపోతుంది కదా, ఈ డోపమిన్ మళ్ళీ తెచ్చేసుకోవచ్చు అని చెప్తుంది. అయితే ఆ టైంలో మన బ్రెయిన్లోని ఉండే ఒక క్లాస్ టీచర్, దాన్నే ప్రీఫ్రాంటల్ కార్టెక్స్ అంటాము. ఈ క్లాస్ టీచర్ ఏమని చెప్పాలి? నో, దట్ ఈస్ రాంగ్ అని చెప్పాలి. కొన్నిసార్లు అది చెప్పగలుగుతుంది, కొన్నిసార్లు ఒత్తిడి వల్ల చెప్పలేని పరిస్థితి ఉంటుంది.